మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ వేదికగా ఇవాళ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపించింది తెలంగాణ రాష్ట్ర సేనగా. సో ఒక్కసారిగా అందరూ అనుకున్నారు తెలంగాణ ప్రజా జాగృతి ఉంటుంది అనుకుంటే కాదు తెలంగాణ రాష్ట్ర సేన అటువంటి పార్టీని ఇవాళ ప్రకటించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మనం చూడవచ్చు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నది అద్వయ కన్వెన్షన్ వేదికగా. మాట్లాడితే మనతో పాటు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తున్నది టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ? ఆ పేరుంటే మీకే గుజ్బాంబ్ వస్తలేవా? టీఆర్ఎస్ అంటే అది పవర్, టీఆర్ఎస్ అంటే పవర్. మరి పవర్ ఉన్నట్టే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అధికారం కోల్పోయింది? పేరు మార్చినది కదా, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసేందుకు అధికారం కోల్పోయింది కదా. ఆ పేర్లోనే పవర్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సేన అంటేనే అదొక పవర్ అనమాట. ఓన్లీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి పెట్టినట్టుగా ఉన్నది ఈ పేరు. అది ఎవరు విఘ్నతకు వదిలేసాం, ఎవరు టార్గెట్ చేయమ్మా. అక్క లక్ష్యమైంది సామాన్య ప్రజలందరికీ న్యాయం చేయాలా, సామాజిక తెలంగాణ ఉండాలని చెప్పి భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ సార్థకం కాలే. తెలంగాణ పోరాటం ఏముండే? నీళ్లు నిధులు నియామకాలు 3 అంశాలపై ఉండే. వాటిని తుంగలో దొక్కి అభిప్రాయంతో తను మళ్ళీ అదే పోరాటం దిగుతున్నా ఖచ్చితంగా సాధిస్తా అని చెప్తున్నాను. కల్వకుంట్ల కవిత ముఖ్య అనుచరుడు ఏం చెప్తారు పార్టీ గురించి? 13 సంవత్సరాల నుంచి మేము టీఆర్ఎస్ లో పనిచేసినాము. టీఆర్ఎస్ ఉద్యమకారులము, విద్యార్థి నాయకులు చాలా కేసు చేసుకొని టీఆర్ఎస్ తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ అని కష్టపడి టీఆర్ఎస్ తెప్పించుకున్నాము. దాన్ని వాళ్ళ సార్థం కోసం బీఆర్ఎస్ గా మార్చుకొని మా విద్యార్థి నాయకులకు, ఉద్యమకారులకు ఎలాంటి చరిత్ర లేకుండా బీఆర్ఎస్ చేసినందుకు చాలా బాధపడ్డాము. ఈ రోజు కవితక్క చేస్తున్న ఈ నిర్ణయము చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు, ప్రతి ఉద్యమకారులు చాలా మంది ఎదగడానికి అదొక మెట్టుగా మేము భావిస్తున్నాము. కవితక్క తీసుకునే ఈ నిర్ణయము మేము అందరము సంతోషంగా భావిస్తున్నాము. ఈరోజు పెద్ద పండుగగా విద్యార్థి నాయకులు పెద్ద పండుగ నిర్వహించుకుంటాం. ఇప్పుడు లేనిది వాళ్ళ కేసీఆర్ ను కూడా తిట్టింది బహిరంగంగా. ఎట్లా చూడొచ్చు దాన్ని? విమర్శించింది. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి మేము విద్యార్థులము, మేము మా కష్టము, మేము ఏం మాట్లాడలేని పరిస్థితి అది కవితగా మాట్లాడింది. మా గొంతుగా కవితగా మాట్లాడింది. అది భావిస్తున్నాం. అంతే. ఓవర్లోకి వస్తారా? ఖచ్చితంగా వచ్చారు, దాంట్లో సందేహమే లేదు. మీకేమైనా డౌటా? ఇక్కడ చూడండి, జనాలు చూడండి, ఇంకా మొత్తం చూడండి, చూసి అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా 2027-28 ఎలక్షన్ల కవితగానే ముఖ్యమంత్రి అవుతారు. ఇది బల్లగుద్ది చెప్తున్నాం. ఉన్న పార్టీలన్నిటికీ ఏం చెప్తున్నారు? ఇది ఒక గుణపాఠం తీసుకోవాలి వాళ్ళందరూ. ఇప్పుడు రేపు బీఆర్ఎస్ సేనను ఎదుర్కోలేక చిన్న చీప్ ట్రిక్ ప్లే చేస్తారు. అధికార పార్టీలు ఏం చేస్తారు? ఫ్లెక్సీలు చింపడము, కటౌట్లు తీసేయడము. ఒక మహిళ ఒక పార్టీ పెట్టి శక్తిగా ఎదుగుతుంటే ఓర్వలేకుండా ఆ భయానికి వాళ్ళు చిన్న చీప్ ట్రిక్ చేస్తారు. ఇవన్నీ నిదర్శనం కాదా? సో చూస్తున్నాం కదా, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఇబ్బంది పడ్డటువంటి మాట వాస్తవమే. దానికి తగిన గుణపాఠమే ఇవాళ కవితక్క పార్టీ పెట్టిందని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, ఇదంతా కూడా ప్రస్తుతం మనం ఉన్నది అద్వయ కన్వెన్షన్. ఏదైతే కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ ఉన్నదో అద్వయ కన్వెన్షన్ వేదికగా పార్టీ ప్రకటిస్తున్నది అని చెప్తా ఉన్నారు. మనకు కనిపిస్తున్నది అంతా కూడా అద్వయ కన్వెన్షన్ వెలుపల ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ పక్కన ఉన్నటువంటి ఈ హాల్లోనే కొద్దిసేపటి క్రితమే కవిత పార్టీని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. సో మనం కొద్దిగా ముందుకు కూడా వెళ్ళి చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. ఆల్మోస్ట్ మనకు కనిపించే లెఫ్ట్ సైడ్ అంతా కూడా భోజనశాలకు పెట్టడం జరిగింది. కొన్ని వేల మంది అయితే వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఓ పక్క భోజనాలు చేస్తూ ఉన్నారు, మరొక పక్క ఇప్పుడే కల్వకుంట్ల కవిత కూడా అక్కడ మనకు కనిపిస్తుంది కదా, కారులో నుంచి ఆమె వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. సో ప్రధానంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఇవాళ కేసీఆర్ ని కూడా బహిరంగంగా విమర్శించింది. గత కొద్ది కాలంగా కేసీఆర్ ని విమర్శించొద్దు, ఆయన మంచోడే, ఆయన పక్కన ఉన్న వాళ్ళే గుట్టనక్కలు దయ్యాలని చెప్పేసి మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత ఇవాళ బహిరంగంగా కేసీఆర్ ని కూడా విమర్శించి ఆయన మన మనిషి కాదు మర మనిషి అని చెప్పేసి విమర్శించడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతూ ఇదొక కర్కశత్వపు పాలన జరుగుతూ ఉన్నది. కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని వినాశనం చేస్తూ ఉన్నాడు, దానికి పర్యవసానంగానే ఇవాళ కల్వకుంట్ల కవితగా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను, మీ అమ్మగా నేను వస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఒక 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను పోరాడుతాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 5 డిమాండ్లను తక్షణమే నెరవేరుస్తానని చెప్తూనే వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 4 లక్షల ఉద్యోగాలు నేను మీ అందరు కూడా వేయబోతున్నానని చెప్పేసి కవిత మాట అన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరికొంతమంది జాగృతి నాయకులు అయితే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాల. ఓకే, ఎట్లా అనిపిస్తున్నది కవితక్క కొత్త పార్టీ బాగా ఉంది. కవితక్కది జనాలకు బాగానే ఉన్నది. స్పందన కూడా చూసిన ఎట్లా వచ్చిన జనాలు కూడా బాగా ఉంటది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. యూత్కు ఇంకా చాలా బాగుంటుంది మాకు. అంతే కదా.
ఏం లేదు కవితక్క చెప్తారు. అట్లా చూడొచ్చు. అంటే కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ అంటే ఆల్మోస్ట్ మీటింగ్ అయితే అయిపోయింది. కల్వకుంట్ల కవిత అక్కడి నుంచి ఆమె బయటకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది. చూడొచ్చు ఈ మీటింగ్ మొత్తంలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే మహిళలనే చెప్పుకోవచ్చు మనం. కవిత మాట్లాడినటువంటి స్పీచ్ లో కావచ్చు, అదే విధంగా దానికంటే ముందు మాట్లాడినటువంటి చాలా మంది వక్తలు మాట్లాడినటువంటి స్పీచ్ లో కావచ్చు, మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలనే ముందు వరుసలో కూర్చోబెట్టడం కూడా జరిగింది. మనం చూస్తే ఇక్కడ అందరూ కూడా మహిళలే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో రాబోయే రోజుల్లో మహిళా లోకానికి టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఒక మంచి గుణపాఠంగా ఉండబోతుందని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం మాట్లాడితే మనతో పాటు మరికొంతమంది జాగృతి నేతలు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు కవిత పెట్టినటువంటి పార్టీ? కవిత పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తున్నారు మీరు? టిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ మర్చిపోయిందండి. మర్చిపోయి బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని చెప్పేసి ముందుకు పోయి ఆ పార్టీ పేరు ప్రతిష్టలు పాడు చేసుకొని చీలికలతో ఇబ్బందులు పడి బీఆర్ఎస్ అనేది లేకుండా పోయే సిచ్యువేషన్ వచ్చింది. అలాంటిది తెలంగాణ సంస్కృతులు సంప్రదాయాలు కనుమరుగవుతున్న సమయంలో కవితమ్మ గారు ఈరోజు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఒక పార్టీ ముందు తీసుకొచ్చింది. దీని యొక్క విధానాలు, దీని యొక్క ఉద్యమకారులు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పథకాలు ఏ విధంగా ఇబ్బందులు అయినాయో ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని కవితమ్మ గారు ఈరోజు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అనేది ఆవిర్భావం ఈరోజు జరిగిందండి. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనుకోవచ్చా? 100% ఉంటుంది సార్. ఎందుకంటే మహిళలని ఎంత నీచంగా చూసినారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదట 42% బీసీ బిల్లు కోసం మా కవితమ్మ గారు జాగృతి జనంపాటి నుంచి అడగడం జరిగింది. అదేవిధంగా 33% మహిళా బిల్లు కోసం కూడా కవితమ్మ గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. కవితమ్మ గారు అదేవిధంగా ఈ పథకాలన్నీ అమల్లోకి రావాలి, మహిళలు ఈరోజు గర్భిణీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, విద్య వైద్యము అనేది ఎంత వెనుకబడిపోయిందో అంత ముందుకు తీసుకురావడానికి ఈరోజు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనేది పార్టీ ఆవిర్భవించిందండి. సో అట్లా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు అయితే మొత్తం జోష్తో నింపబడతా ఉన్నారు. సో చూడొచ్చు ఇదంతా కూడా ఇప్పుడు కవితక్క ఇక్కడ నుంచి బయటికి వచ్చేటువంటి ప్రాంతం అదంతా కూడా. సో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో మరొక పక్క బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు నేను కూడా భాగంగానే ఉన్నాను. తెలంగాణ కోసం కొట్లాడడంలో నేను ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలించిన వారిలో కూడా నేను కూడా ఒకదాన్ని, అంటే ఆ కుటుంబ సభ్యుల్లో నేను కూడా ఒకదాన్నే. కానీ కొన్ని నిర్ణయాలతోనే నేను ఏకీభవిస్తాను, మరికొన్ని నిర్ణయాలతోనే నేను ఏకీభవించను, తప్పు జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనతో పాటు జాగృతి నాయకులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు కోల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు సార్ ఇవాళ కవిత పెట్టినటువంటి పార్టీని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కవిత గారు ఏదైతే బ్యానర్ ఓపెన్ చేశారో టిఆర్ఎస్ అని, మొత్తం రాష్ట్రంలో ఒకేసారి బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చింది. అసలు రాష్ట్రం నుంచి విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఈరోజు అందరు మాట్లాడుతున్నారు, ఫోన్లు చేస్తుంటే మేము అసలు తట్టుకోలేము. కానీ ఇంతటి ఈరోజు అక్కగారు తీసుకున్న నిర్ణయం అనేది ఆ రోజు టిఆర్ఎస్ అనే దాని మీద ఉద్యమకారులు కానీ, ఆ రోజున ఉద్యోగులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలన్నీ కూడా టిఆర్ఎస్ పేరు మీద టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చింది. ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. అదే టిఆర్ఎస్ పార్టీ మీద అక్క ఖచ్చితంగా వారు న్యాయం చేస్తానని వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అనేది ఏది ఉందో అది అక్కగారి పార్టీని, అదే టిఆర్ఎస్ పార్టీ. ఇంతవరకు ప్రాంతీయ పార్టీ లేవు. ప్రాంతీయ పార్టీ ఉంటే అది టిఆర్ఎస్, అది బీఆర్ఎస్ గా మారిపోయింది. అది మా పార్టీ. ఆ రోజు అక్క ఉద్యమంలో ఉన్నప్పుడు అక్కతో పాటు పెట్టుకున్న పార్టీ. దాన్ని వదిలేసినప్పుడు రాష్ట్రం మొత్తం నాశనం అయింది. ఉద్యోగస్తులు ఈరోజు చూస్తున్నాం అక్కగారు చేస్తున్న పోరాటం గత రెండు సంవత్సరాలుగా బీసీల గురించి, కామారెడ్డి డిక్లరేషన్ గురించి కానీ, అదేవిధంగా ఏది పూల విగ్రహం పెట్టాలని, అదే వెలుగుబట్ల లోపల ఏదైతే ఇండ్లు కోల్పోయిన వారికి ఆ ప్రభుత్వాన్ని కూడా తల వంచే విధంగా చేసింది. అదేవిధంగా పరిగిలో కూడా రైతులకు న్యాయం చేసింది. అంటే ప్రతిపక్షం అంటూ తెలంగాణలో లేదు. ప్రతిపక్షం అంటూ ఉంది కేవలం కవితక్క గారు పార్టీ పుట్టక ముందు చేసిన పోరాటం. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఈ రోజు నుంచి ఉంటుంది. ఈ రోజు నుంచి తెలంగాణలో ఉన్న ఏ పార్టీలు ఉన్న అందరికి కూడా ఆడలు పుట్టిస్తుంది. నాకు కవిత మాట్లాడిన స్పీచ్ లో కూడా ప్రధానంగా కేసీఆర్ నే విమర్శించింది. అంటే మీ టార్గెట్ బీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ ని భూస్థాపించడం చేయడమే మీ టార్గెటా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీ టార్గెటా? 100% తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మా టార్గెట్.
ఎందుకంటే రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా మేము అన్యాయం జరిగినామని ఉద్యమకారులు మా దగ్గర రావటము, అదేవిధంగా రైతులు కానీ మేమందరం చాలా అన్యాయం జరిగిందని చూస్తాం. దాన్ని చూస్తే ఏదైతే ఉందో ప్రజలే తిరస్కరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు తిరస్కరించారు. తర్వాత వచ్చింది కాంగ్రెస్ పార్టీ అక్క చెప్పారు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం తిట్ల పురాణాలు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. ఖచ్చితంగా మాకు ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు నుంచి మా పోరాటం సాగుతుంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏదున్నా అక్కడ నిలబడుతుంది టిఆర్ఎస్ పార్టీ. అదే కవితక్క గారు ఈ రోజు పెట్టిన పార్టీ. గతంలో విజయశాంతి కూడా ఇట్లాగే పార్టీ పెట్టి మన ఇదే టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో కలిపేసింది. రాబోయే రోజుల్లో కూడా ఇట్లానే జరగబోతుందని చెప్పేసి కొంతమంది మీ మీద విమర్శ చేస్తున్నారు. ఏమంటారు? ఒకసారి ఆలోచించండి. గతంలో విజయశాంతి గారు పెట్టిన పార్టీ ఆ రోజు ఆమెను విమర్శించలేము. ఎందుకంటే తెలంగాణలో ఆత్మగౌరవాన్ని ఉంచి తెలంగాణ పోరాటంలో మా వంతు భాగంగా మేమందరం కలిసి ఉమ్మడిగా సాధిస్తామనే దాని మీదే పోయిందని ఆమెకు అన్యాయం జరిగింది. ఎందుకంటే అప్పుడు జరిగిన విధంగా ఈరోజు అన్నీ తెలిసింది అక్క. ఇది కేవలం డైరెక్ట్గా రాజకీయాలు రాలే. గత 20 సంవత్సరాలుగా జాగృతి అని సంస్థ పెట్టి జాగృతి ద్వారా ఆ పల్లెకు కూడా బతుకమ్మ పెట్టి ఎక్కడ ఏ ఆపద ఉన్నా కానీ ఆదుకుంటూ వచ్చి రాష్ట్రంలో కానీ విదేశాల్లో కూడా కవిత గారు జాగృతి అంటే ఒక నమ్మకమైన జాగృతి అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకానికి కవిత గారు ప్రతిరూపం. ఇప్పుడు రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. దేశీయ పార్టీలు కావచ్చు, రాష్ట్రీయ పార్టీలు కావచ్చు. వాటన్నింటినీ కాదని కవిత పార్టీ రేపు ఎట్లా ముందుకు పోబోతున్నది? ప్రజలు ఎందుకు నమ్మాలి పార్టీని? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే గతంలో కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండాం, కానీ ఆ రోజు పెన్ను పవర్ లేదు, అధికారాలు శాసించే విధంగా లేదు. అప్పుడు మదన పడ్డది. ఆ విషయాలు కూడా పార్టీలో చెప్పుకుందాము, పార్టీకి అన్యాయం జరుగుతుందని చెప్తే అక్కగారిని బయటికి తీసేశారు, సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. షోకాజ్ నోటీస్ కాదు, సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఎందుకు నమ్మాలంటే గత 2 సంవత్సరాలు అంటే గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆపదలో ఉన్న వారికి ఆదుకునే విధంగా కానీ, అదేవిధంగా గత 2.5-3 సంవత్సరాల నుంచి కూడా కేవలం ప్రజల కోసమే ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంటే మనం చూస్తున్న హైడ్రా వచ్చింది. హైడ్రా విషయంలో ఎవరు కొట్లాలి, ఎందుకంటే బడాబాబు హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే హైడ్రామాలాగా జరిగిపోయింది. అదేవిధంగా ఈరోజు అక్కగారు ఖచ్చితంగా నిలదీస్తుంది. ఏదైతే రాష్ట్ర పార్టీలో ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఇంకా ఉన్నది ఒకటే పార్టీ, అదే టిఆర్ఎస్ కవిత గారి పార్టీ. ఫైనల్ గా ఇవాళ మీరు సభ పెట్టుకుంటే చాలా చోట్ల ఫ్లెక్సీలు చింపేసినటువంటి పరిస్థితి, కొంతమందిని అడ్డుకున్నారు. ఇదంతా కూడా ఎట్లా చూడొచ్చు ఈ వ్యవహారాన్ని అంతా కూడా? ఒక ప్రపంచం వస్తుంటది, ఒక తుఫాన్ వస్తుంటది. తుఫాన్ వస్తున్నప్పుడు ఏమైపోతుంది? గజగజలు ఆడిపోతారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా అసలు ఏం జరుగుతున్నది? తండోపతండాలుగా ఈరోజు లక్షల మంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నారు, ఊర్లో బయటలు ఉన్నారు. తర్వాత రాత్రి మొత్తం కట్టిన ఫ్లెక్సీలు చింపేసారు, బండ్లు ఆపేసారు. ఎక్కడిదక్కడ పోలీసులు కూడా ఎక్కడ పడితే అక్కడ మాకు ఆపేది. కానీ ఎంత ఏదైనా ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక తుఫాన్ లాగా వచ్చింది. ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ అనేది స్థాపన జరిగింది. అన్ని పార్టీలకు కూడా ఈరోజు వణుకు పుడుతుంది. నిజంగా ఇవాళ అన్ని పార్టీలకు కూడా వణుకు పుట్టే విధంగా కవితక్క పార్టీ ఉండబోతా ఉన్నది. రాబోయే రోజుల్లో అధికారం మాదే. ఇవాళ ప్రాంతీయ పార్టీ అంటూ ఏది లేదు రాష్ట్రంలో. ప్రాంతీయ పార్టీగా మేమే ఉంటాం, రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా మేమే ఉంటాం. ఇంకొక 2-2.5 సంవత్సరాల తర్వాత అధికార పక్షంలోకి కూడా పోబోతూ ఉన్నాం. గతంలో కవితక్క కూడా కుటుంబ పాలనలో ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ అప్పుడు ఆమె దగ్గర పెన్ను పవర్ లేదు, శాసించే స్థాయి లేదు. కాబట్టి ఆమె అప్పుడు చాలా వరకు పనులు చేయలేకపోయింది. ఇప్పుడు ఆమెకు ఒక పవర్ రాబోతున్నది, ఒక రాజకీయ శక్తిగా ఎదగబోతున్నది. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను ఆదుకునేటువంటి అమ్మల కవితక్క ఉండబోతున్నదని చెప్పి కూడా కొంతమంది జాగృతి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మాట్లాడితే మనతో పాటు ఇంకొంతమంది మహిళా నాయకులు కూడా ఉన్నారు. మహిళా నాయకులుగా మీరు చెప్పండి, కవితక్క జాగృతి పార్టీని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? మేము ఎంతో హ్యాపీగా ఉన్నామండి. అక్క ఈరోజు పార్టీ పెట్టడం మాకు చాలా సంతోషమైన వార్త. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మహిళలకు నిజంగా మంచి స్థానం దొరుకుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా దొరుకుతుందండి. మహిళలకు మాత్రం ముందు స్థానమే ఉంటుంది అక్క విషయంలో, ఖచ్చితంగా ఉంటుంది. మహిళలందరూ కలిసికట్టుగా వచ్చి మన అక్క పెట్టిన కొత్త పార్టీలోకి అందరూ రావాలని స్వాగతం పలుకుతున్నాం. అందరం కలిసి మంచిగా ముందుకు తీసుకుపోదాము. అక్క మాత్రం మనకు మంచి పొజిషన్సే ఇస్తుంది. 33 కాదు, ఇంకా 50 కూడా వేస్తుంది మాకు అక్క. ఫస్ట్ మా తర్వాతనే ఎవరైనా. కలిసినప్పుడు అరే మనం గట్టిగా ఉండాలిరా, ఎందుకు భయపడతా, ఎవరికి భయపడద్దు, ఎవరికి వాళ్ళం గట్టిగా ఉండాలి, మంచిగా పనులు చేసుకోవాలి, అందరం కలిసి ఉండాలని చెప్తుంది అక్క. అందరు
ఇంకొంతమంది మహిళా నాయకులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాము మీరు? మేము కుత్తిలాపూర్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ మహిళా అధ్యక్షురాలు. నా పేరు సంధ్యారెడ్డి. అనిపిస్తుంది కొత్త పార్టీ బాగుందా? పేరు బాగుంది. మాకు ఇప్పుడు కొత్తగా ఉంది కానీ పేరు పాత కాబట్టి ఇది సంతోషంగా ఎక్కువ సంతోషం వేస్తుంది. టీఆర్ఎస్ పెడతారని తెలీదు కానీ ఊహించలే, కానీ ఊహించక జరిగిందంటే మాది మా పార్టీ మాకే వచ్చిందని మాకు సంతోషం ఉంది. టీఆర్ఎస్ లోనే ఉన్నారని పాత టీఆర్ఎస్ అనుకుంటున్నారు. ఇప్పుడు అందరూ టీఆర్ఎస్ అన్నారు కదా, మేము ఇన్ని రోజులు టీఆర్ఎస్ లో కష్టపడ్డాం అక్క చెప్పిందని చెప్పి. తెలంగాణ జాగృతి అయినా కాబట్టి మాకు అదే పార్టీ పేరు మాకు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి ఎలా చెప్పాలో కూడా అర్థమైతలేదు. ఎందుకంటే మమ్మల్ని ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎంత మీది పార్టీ వేరు, మీ జాగృతి, మీరు ఇల్లు మరి అలా అని చాలా మంది కించపరిచినట్టు మాట్లాడారు. అది అనేది లక్క ఈ మాటతోటి చెంప కొట్టకనే చెంప మీద కొట్టినట్టు ఉంది. చాలా బాగుంది. ఎందుకంటే మాకు దీనికి ఎప్పుడు చెప్పే అక్క మాటలకు దీనికి కరెక్ట్ సూట్ అయిందని మేము అనుకుంటున్నాం. చాలా పార్టీలు వచ్చినా ఇట్లా చాలా కలిసిపోయిన చూసిన చాలా పార్టీలు అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ఏం చేసిందో చూసారు కదా, అదే పార్టీ ఇప్పుడు మాకు టీఆర్ఎస్ఏ కదా. ఆ బీఆర్ఎస్ ఎప్పుడో కొట్టుకుపోయింది అన్నట్టు ఉన్నది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోదని మళ్ళీ అక్క ఇది చెప్పకనే చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషం. కొట్టుకుపోయే సమస్య లేదు ఇప్పుడు. ఇది ఎందుకంటే మహిళా రాజ్యం 50-50కి 50% మాకందరికీ న్యాయం చేసేది కవితక్క. చూస్తున్నాం కదా, అంటే 30% మహిళా కోట కాదు, కవితక్క పార్టీలో మాకు 50% దక్కపోతా ఉన్నది. సో ఏదైతే టీఆర్ఎస్ అనేటువంటి పేరున్నదో, గతంలో మేమందరం కూడా టీఆర్ఎస్ అంటే అలియాస్ బీఆర్ఎస్ బాధితులమే. సో మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ అనేటువంటి పేరున్నటువంటి పార్టీ మేము పెట్టుకోవడంతో మేము ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నంత ఫీలింగ్, ఉన్నంత ఇది అనుభూతి మాకు కలుగుతా ఉన్నది. సో మేము బయట ఉన్నట్టయితే మాకు అనిపిస్తలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అట్లా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు కోలాహలమైనటువంటి మన జాగృతి నాయకులందరూ కూడా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మాట్లాడితే మనతో పాటు మరికొంతమంది జాగృతికి సంబంధించి ఐటీ విభాగానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా చూస్తున్నారు ఇవాళ? మీకు ఏమనిపిస్తుంది కవిత పార్టీ పెట్టడం పట్ల? ఇప్పుడు కవిత గారు పెట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన. మీరు చూసినట్టయితే కవిత గారు ఒక ఎజెండాతోని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ప్రభుత్వాల రాష్ట్ర ప్రజలను అనేక విధాలలో ఈ 6 గ్యారెంటీలే కానీ, అదేవిధంగా అనేక గ్యారెంటీలు ఇచ్చి మభ్యపెట్టిన తప్పుదారి పట్టిన మనం అందరం చూసాం. మా ముఖ్య అజెండా ఏంటంటే రైతులు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికేషన్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ మేము ఎట్లా చూస్తాం ఏ కొనలో, మేము ఐటీ విభాగంలో ఏ కొనలో చూస్తామంటే ఇది వరకు తెలంగాణ రాష్ట్ర సేన రాకుండా మేము తెలంగాణ జాగృతి అనే సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రజా పక్షాన అనేక సందర్భాలను పోరాటం చేసి మేము పోరాటం చేస్తే ఇప్పుడున్న అధికార పార్టీ కళ్ళు తెచ్చుకొని దాని మీద ముందడుగేయడం జరిగింది. సో ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా చేస్తున్నామంటే రానున్న 2 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల గొంతుకగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సరైన దారిలో ముందుకు నడిపే దిశగా మేము పోరాటం చేస్తామని మేము చాలా తెలియజేసుకుంటాం. చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు, ఈ పార్టీ ఎక్కువ కాలమే ఉండదు, మీది అన్ని పార్టీలాగా మళ్ళీ ఏదో ఒక పార్టీలో కలిపేయాల్సిందే అంటున్నారు. వాళ్ళకి సమాధానం ఏంటి? అన్ని పార్టీల కంటే ఇదివరకు వచ్చిన పార్టీలు, పోయిన పార్టీలు అందరూ అంటే వాళ్ళు తెలంగాణ రాజకీయం అంటే కేవలం ప్రతిపక్షం మీద బుద్ధ రాజకీయం చేస్తారు. మేము తెలంగాణ ప్రజల పక్షాన పోరాడి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే దిశగా మేము పోరాటం చేయాలని మీరే చూస్తారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆదేశించాలని చెప్పినారు ప్రతిపక్ష బుడిదల ప్రయత్నంలో ఈ మాటలు వస్తాయి అన్నమాట. ఈ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు, 2-3 రోజులు ఉంటున్న పార్టీ అని జస్ట్ ముచ్చట్లు. మీరే చూస్తారు రాని 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సేన మాత్రమే. 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ గడ్డమే ఎగరజెండా మా తెలంగాణ రాష్ట్రం చెందిన, అదేవిధంగా తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి మా కల్వకుంట్ల కవిత గారు అవుతారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలా కేవలం ఓన్లీ కేసీఆర్ ని తిట్టడానికే ఈ సభ పెట్టిండ్రు, బీఆర్ఎస్ ని తిట్టడానికే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేశారు తప్ప దీంట్లో ఏం లేదంటారు. కవితక్క స్పీచ్ విన్న తర్వాత మీరేమంటారు? నాకు తెలిసి ప్రతి ఒక్కరు మీడియాలో ప్రతి ఒక్కరు స్పీచ్ చూసారు. కవితక్క గారు ఎక్కడ కూడా కేసీఆర్ అనేది తెలియదు, ఇక్కడ కవిత గారు ఎప్పుడు కేసీఆర్ నాకు తండ్రి అయినా ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా నాకు పార్టీ పరంగానే నాకు ఏమన్నా సార్ తండ్రిగా గౌరవించారు. కానీ ఒక పార్టీ పరంగా చూసుకుంటే తెలంగాణ ప్రజల పక్షాన కవితక్క బీఆర్ఎస్ కూడా నాకు ఒక ప్రతిపక్షం అవుతుంది. రాను రోజుల్లో మేము అధికార పార్టీతో కూడా బీఆర్ఎస్ కూడా నాకు ఒక ప్రతిపక్షమే అదే విధంగా చెప్పారు. కానీ మేము ఎక్కడ ఈ పార్టీని విమర్శించలేదు, కేసీఆర్ కానీ ఏ పార్టీ మేము మనస్ఫూర్తిగా తిట్టలేదు అసలు. మేము తెలంగాణ యూత్ అందరికి ఒకటే ఎత్తున్నాము. మీరు ఏ విధమైన సరే రానున్న రోజుల్లో మీ ఉద్యోగ విషయమే కానీ, లేదా రాజకీయ విషయమే కానీ, లేదా మీ ఏ విషయంలో సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కవిత గారు చెప్పారు అన్నిటికీ మా తెలంగాణ రాష్ట్ర సేన
తలుపులు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి. మీకున్న అంశం మీద మీకున్న ఇంట్రెస్ట్ ఉన్న మీద మమ్మల్ని అప్రోచ్ అయితే కవితక్క గారే ఫ్రీగా ఎడ్యుకేషన్ కూడా ఇప్పిస్తామని చెప్పారు. ఎడ్యుకేషనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో మీరు ముందుకు నడవాలంటే కూడా తెలంగాణ రాష్ట్ర సేన మీ వెన్నంటూ ఉండి మీకు లీడర్ ఆల్రెడీ మేము ఇంత క్లాస్ తెచ్చుకోవడం జరిగింది. అట్లాంటి మీకు కరెక్ట్ సరైన దిశలో నడిచే విధంగా ప్రతి ఒక్క అవసరమైన విధంగా తెలంగాణ రాష్ట్ర యూత్ని కూడా మేము ముందుకు నడిపే విధంగా మేము పనిచేస్తున్నాం. సో చూస్తున్నాం కదా, ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఐటీ నాయకులు కావచ్చు, మహిళా నాయకులు కావచ్చు, సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, యూత్ నాయకులు కావచ్చు, ఎక్కడికక్కడ కవిత పార్టీని హర్షిస్తా ఉన్నారు, కవిత పార్టీని స్వాగతిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ పార్టీలన్నిటికీ కూడా మేము ఒక చెంపపెట్టేలాగా ఉంటాము. రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోయేటువంటి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి తెలంగాణకు కవితగా ఉండబోతుందని చెప్పేసి కూడా వీళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, మరికొంతమందితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.